బ్రేకింగ్ న్యూస్ డీలిమిటేషన్ బిల్లుపై సంచలన వ్యాఖ్యలు చేసింది డీఎంకే. ఇప్పటికే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ద్రవిడ మున్నేట్ర కగజం పార్టీ హాట్ కామెంట్స్ చేసింది. డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే సుప్రీంను ఆశ్రయిస్తామని తేల్చి చెప్పింది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనం కోసం న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసింది డీఎంకే. ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది డీఎంకే. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ఇప్పటికే తీవ్రంగా ద్రవిడ మున్నేట్ర కగజం పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సంచలన కామెంట్స్ చేసింది. డీలిమిటేషన్ బిల్లు గనక పార్లమెంట్ లో పాస్ అయితే సుప్రీంను ఆశ్రయిస్తామంటూ కూడా డీఎంకే తేల్చి చెప్పింది. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనం కోసం న్యాయ పోరాటం చేస్తామని డీఎంకే స్పష్టం చేస్తోంది. ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. మొత్తంగా డీలిమిటేషన్ బిల్లు గనక పార్లమెంట్ లో పాస్ అయితే సుప్రీంను ఆశ్రయిస్తామంటూ కూడా దక్షిణాది రాష్ట్రాల తరఫున పోరాటానికి సిద్ధమంటూ కూడా డీఎంకే స్పష్టం చేసింది. డీలిమిటేషన్ బిల్లుపై సంచలన వ్యాఖ్యలు చేసింది డీఎంకే. ఇప్పటికే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ హాట్ కామెంట్స్ చేసింది. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంటులో పాస్ అయితే సుప్రీంను ఆశ్రయిస్తామంటూ కూడా తేల్చి చెప్పింది డీఎంకే. అటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసింది డీఎంకే. ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది డీఎంకే. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, డీలిమిటేషన్ కు సంబంధించి డీఎంకే పార్టీ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అవి చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే సుప్రీంను ఆశ్రయిస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది నెక్స్ట్? రైట్ ప్రసన్న, ఇది పార్లమెంట్ వేదికగా ఈరోజు లోక్సభలో డీలిమిటేషన్ సంబంధించి లోక్సభలో చర్చ అనేది కొనసాగుతుంది. సుదీర్ఘంగా 18 గంటల పాటు ఈ చర్చకు దీనికి సంబంధించి డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన చర్చకు సంబంధించి సమయం కేటాయించారు. ఈ రోజు 12 గంటలు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తర్వాత అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, మరోవైపు డీలిమిటేషన్ సంబంధించి బిల్లును ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియోజకవర్గాల పునర్విభజన చట్టం 2026ను బిల్లును ప్రవేశపెట్టారు. ఇక వారి పార్టీలకు సంబంధించిన ఎవరి ఒపీనియన్ వారు వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంలో డీఎంకే పార్టీ ఈ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ కూడా ఇప్పటికే ఇటు పార్లమెంట్ లోక్సభకు బ్లాక్ షర్ట్స్ తో అందరూ కూడా వచ్చారు. మరోవైపు డిఎంకే అధినేత, మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలతో జెండాలతో, నల్ల జెండాలతో తమిళనాడు వ్యాప్తంగా కూడా డిఎంకే నేతలు నిరసన తెలియజేశారు డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా. అయితే ఒకవేళ లోక్సభలో బలం లేకపోయినప్పటికీ కూడా డీలిమిటేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ కూడా డిఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఈ రోజు 11 గంటల వరకు కూడా ఈ సమావేశం అనేది లోక్సభ సమావేశాలు జరుగుతాయి. లోక్సభ సమావేశాల్లో అన్ని పార్టీలు కూడా వారికి కేటాయించిన సమయం ప్రకారం వారి అభిప్రాయాలను వెల్లడిస్తారు. రేపు మిగిలిన 6 గంటలు రేపు చర్చ, ఈ లోక్సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే 6 గంటల పాటు చర్చ జరుగుతోంది. ఒకవేళ లోక్సభలో ఆమోదం పొందితే కనుక రాజ్యసభకు వెళుతుంది. లోక్సభలో ఆమోదం పొందకపోతే రాజ్యసభలో ఇటువంటి చర్చ ఉండదు అంటూ కూడా సిపిఐ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా చెప్తూ ఉన్నారు. అంటే రాజ్యసభ ఎంపీలు చెప్తున్నారు. రాజ్యసభలో 10 గంటల సమయం కేటాయించారు. రేపు చర్చ జరగాల్సి ఉంది. కానీ హరివంశ్ నారాయణ్ ఎవరైతే ఉన్నారో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపిక అనేది రేపు ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండికి, అంటే రేపు ఇంకా చర్చ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి లోక్సభలో కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలోనే లోక్సభలో 18 గంటల సమయం కేటాయించారు. ఈ రోజు 12 గంటలు, రేపు 6 గంటలు. ఒకవేళ ఇక్కడ ఆమోదం పొందితే కనుక సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయస్థానాల ద్వారా న్యాయం కోసం ఫైట్ చేస్తామంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. అంటే ఈ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందదు. ఒకవేళ పొందితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామంటూ కూడా డిఎంకే పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ
ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా తీవ్ర చర్చనీయాంశమై ఏం జరగబోతోంది అంటూ కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొదటి నుంచి కూడా అన్ని పార్టీలు, కేవలం ఒక డిఎంకే కాదు, అన్ని పార్టీలు కూడా ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అంటూ కూడా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఒక ట్వీట్ చేశారు. భారతదేశ అభివృద్ధి కోసం సహకరించినందుకు మా పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ప్రధానంగా ఎంకే స్టాలిన్ ఒక ట్వీట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగితే మాత్రం ఊరికేనేది లేదు, రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తామంటూ కూడా ఎంకే స్టాలిన్ తెలియజేశారు. ఇప్పుడు దానిలో భాగంగా ఇప్పుడు ఏం జరగబోతోంది, ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతి చెప్పినట్లుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, ఏం జరగబోతుంది? ఇప్పుడు లోక్సభలో జరిగిన తాజా పరిణామాలు చూసిన తర్వాత, చర్చ ముగిసిన తర్వాత బిల్లు ఆమోదం పొందితే కనుక డెఫినెట్ గా సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలోనే డిఎంకే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కేవలం ఇది ఆర్ఎస్ భారతి వ్యక్తిగత అభిప్రాయమా, పార్టీ అభిప్రాయం అనేది కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే విషయానికి సంబంధించి తెలియాల్సింది. దానిలో భాగంగా ప్రజెంట్ చూసుకుంటే కనుక ఆర్ఎస్ భారతి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు డిఎంకేలో కూడా అంతర్గతంగా చర్చ అనేది కొనసాగుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇటు లోక్సభ వేదిక డీలిమిటేషన్ సంబంధించిన చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ రేపు చర్చ కొనసాగుతుంది. రేపు సాయంత్రం 4 గంటల వరకు చర్చ అయితే ఉండబోతుంది. చర్చ ముగిసిన తర్వాత ఆమోదం పొందుతుందా లేదా, ఇప్పుడు బలబల పరంగా చూసుకున్నా కానీ ఇప్పుడు 293 స్థానాలు అనేవి ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. ఇతర పార్టీలతో కూడా అంతర్గతంగా చర్చించారు, అంతా సెట్ చేసుకున్నారు అనేది కూడా ఇటు లోక్సభ చర్చ సందర్భంగా ఇటు లోక్సభ సభ్యులు కూడా, ఇతర పార్టీలకు సంబంధించిన సభ్యులు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా మొత్తం అంటే 360 స్థానాలకు పైగా కూడా కావాల్సి ఉన్నాయి. దానిలో భాగంగా దాదాపు 71 స్థానాలు అయితే ఇంకా ఈ ఎన్డీఏ కూటమికి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర పార్టీల నేతలందరితో మాట్లాడి ఈ బిల్లు ఆమోదం పొందే విధంగా కూడా చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు అందరూ కూడా డిఎంకే కానీ ఇతర పార్టీలను కూడా దీనికి సంబంధించి వ్యతిరేకిస్తున్నాయి. ఇక సమాజ్వాదీ పార్టీ, ఉత్తరప్రదేశ్ సంబంధించిన సమాజ్వాదీ పార్టీ, మరోవైపు మహారాష్ట్ర సంబంధించిన కొన్ని పార్టీలు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తాయి అనేది కూడా కొంత ఆశాభావం అయితే డిఎంకే అలాగే ఇతర పార్టీలు వ్యతిరేకించినప్పటికీ కూడా ఇటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రధానంగా ఏ పార్టీలు ముందుకు వస్తున్నాయి, ఏ రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు ముందుకు వస్తున్నాయి? అంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఒక తాటిపై ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, హైదరాబాద్, తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి. దీంట్లో మొత్తం ప్రజెంట్ అయితే 5 రాష్ట్రాల్లో కలిపి 130 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అవి డీలిమిటేషన్ పరంగా నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే కనుక దాదాపు 195 స్థానాల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు దీనిలో ఏ విధంగా అయితే ఈ అన్ని స్థానాలను ఒకవేళ 130 నుంచి 195కి వెళితే ఇతర రాష్ట్రాల్లో కూడా 50% స్థానాలు పెరిగే అవకాశం. దాని ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందనేది కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు కానీ మరోవైపు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే చెప్తున్నారు. కానీ ఇటు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి వారు ఆంధ్రప్రదేశ్ నుంచి వారు మద్దతు తెలుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక ఇతర పార్టీలు అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి వారి వ్యక్తిగత అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయాలు కూడా వెల్లడిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ డీలిమిటేషన్ అంశం సంబంధించి అంటే ఒకవేళ ఈ రాజకీయ ముఖచిత్రం అనేది కూడా మారబోతోంది. డీలిమిటేషన్ కనుక వస్తే దాదాపు 815 స్థానాలకు పైగా కూడా ఈ పెరిగే అవకాశం ఉంది. దాదాపు 816 స్థానాలని మొదటి నుంచి అనుకుంటున్నారు. కానీ 850 స్థానాల వరకు కూడా దీన్ని పెంచాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఒక ప్రతిపాదన, ఒక ప్రపోజల్ కూడా లోక్సభ ఎంపీలందరికీ కూడా లేఖలు పంపించారు. అంటే 815 ఏమో రాష్ట్రాలకు సంబంధించి, 35 ఏమో ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన స్థానాలను వాళ్ళు పెడుతున్న నేపథ్యంలో మొత్తం 850 స్థానాలు ప్రతిపాదన ఉంచిన నేపథ్యంలో ఏం జరగబోతుంది, అసలు బిల్లు ఆమోదం పొందుతుందా లేదా, ఎవరెవరు దీనికి ఓటింగ్ లో పాల్గొంటారు, ఎంతవరకు సహకరిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఈ రోజు రేపు చర్చ జరిగిన తర్వాత ఆ చర్చల సారాంశం ఏంటి, ఎవరు ఓటింగ్ లో పాల్గొంటారు, ఒకవేళ రేపు ఈ రోజు అంటే చర్చ సందర్భంగా లోక్సభలో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా బిల్ అనేది పాస్ కాబోతుంది. కొంతమంది ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, మరికొంతమంది గైర్హాజరు అవుతారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్న నేపథ్యంలో గైర్హాజరైన బిల్లును వాకౌట్ చేసినా ఇక్కడ అధికార పార్టీ ఎన్డీఏ కూటమి విజయం సాధించినట్లుగానే భావించాల్సింది. కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది కాబట్టి దాన్ని అడ్డుకునేందుకు బిల్లు లోక్సభ సమావేశాలకు వస్తారా లేకపోతే గైర్హాజరు అవుతారా, ఉండి ఫైట్ చేస్తారనేది కూడా చూడాల్సింది. కానీ బీజేపీ అలాగే ఎన్డీఏ కూటమి మాత్రం ఈ బిల్లు పాస్ అవుతుందనే ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.